కాగితం మీద రాయాల్సి వస్తే రాయకుండా ఉండడము, ఇవన్నీ రజనీకాంతరావు గారి టైంలో ఇబ్బంది లేకుండా సాగిపోయాయి. అంటే మీరు మాకు ఇప్పుడు ఎవరైనా సరే, మీరైనా నాన్నైనా, మీరు రేడియో పడిన ఇబ్బందులు మా ఇంట్లోకి వచ్చి చెప్పరు. మీరు చాలా ఇబ్బందులు పడతారు, ఉద్యోగాలు ఎవరైనా పడతాం, కానీ ఇంటికి వచ్చి చెప్పరు. అలా ఇబ్బందులు పడిన సంఘటనలు చూసారా? నాన్న ఇబ్బంది పడినవి మేము నాన్న ఎప్పుడు చెప్పలేదు ఇంట్లో, మీరు ఎవరైనా చెప్తే తెలియాలి. కానీ ఆయన ఇబ్బందులు పడిన మాట వాస్తవం. ఏ ఇబ్బందులు పడ్డారంటే అక్కడ పనిచేసే వాళ్ళతోనే ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా స్టేషన్ డైరెక్టర్ తోనే పడ్డారు ఇబ్బందులు. అలా చాలా మంది ఇబ్బందులు పడ్డవాళ్ళు లేకపోలేదు. మా గురువుగారే పడ్డారు. మా గురువు గారు కొంచెం ఊబకాయం, ఓలేటి గారు నడవటం కష్టపడేవారు. మెట్లకి ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళటం అనేది కొంచెం కష్టంగా ఉండేది. మీటింగులు ఫస్ట్ ఫ్లోర్ జరిగేవి. ఆయన రాకపోతే వచ్చిన నష్టం ఏమిటి? జరుగుతుంది. కానీ ఇగో డైరెక్టర్ అనేటటువంటి ఇగోతో కొంత ఆయన్ని యాత్ర పెట్టేవారు. ఆయనకి విసుగొచ్చేది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం కూడా జరిగింది. అది అలా ఉంచు కాకుండా పేర్లు చెప్పచ్చా? వాళ్ళు ఇబ్బంది పెట్టి ఇప్పుడు రజనీకాంతరావు గారు అందరినీ మిమ్మల్ని పిల్లల్లాగా ఆదరించారు. అలా ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లు చెప్పుకోవచ్చా వద్దంటారా? పిఆర్ రెడ్డి అని ఒక ఆయన ఉండేవారు, శివప్రకాష్ అని ఒక ఆయన ఉండేవారు, ఖురేషి అని ఒక ఆయన ఉండేవారు. నాకు తెలిసినంత వరకు వీళ్ళే ముగ్గురు. అంతకు ముందు వాళ్ళు ఈ జోలికి వచ్చేవాళ్ళు కాదు. ఆయన తర్వాత వాళ్ళు కూడా ఈ జోలికి రాలా. ఇబ్బంది పెట్టిన వాళ్ళు వీళ్ళే ప్రథములు. అందుకని ఈ కడప ట్రాన్స్ఫర్ చేయడం కూడా తెలుసు నాకు. వెళ్ళి జాయిన్ అవ్వకుండా సెలవు మీద ఉండడం కూడా తెలుసు నాకు. అప్పుడు మీరు ఉన్నప్పటికీ మాకు ఎప్పుడు సందేహం. అప్పటికి మేము నలుగురం పిల్లలను చదువుల్లో ఉన్నాం. మీరు చదువుకుంటే మీరు ఎవరైనా అప్పుడు సలహా ఇచ్చారా? ఉద్యోగంలో ఇలా ఉంటే ఇలా పిల్లలు ఎలా పోషిస్తారని అప్పుడు మాకు సలహా ఇచ్చేంతటి చదువు ఉండేది కాదు. అయితే అలాగా అని చెప్పాడు. ఆయన సలహా ఇవ్వగలిగినటువంటి వ్యక్తులు కూడా కొంచెం జంకేవాడు. ఒకవేళ చెప్పినా ఆయన పెద్ద లెక్క చేసేవారు కాదు. అప్పట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉండదు, ఏమిటి ఉంటుంది. కానీ ఆయన ఎందుకు ఉండేటటువంటి భక్తి కొద్దీ, గౌరవం కొద్దీ తిరుపతి దేవస్థానం వాళ్ళు కొంత రికార్డ్ చేశారు. ఆయన రామాయణ వార్త తర్వాత పుస్తకాలు కూడా ప్రింట్ చేశారు. పుస్తకాలు వాళ్ళు ప్రింట్ చేశారు. లహరి వాళ్ళు ఆడియోస్ చేశారు. చేసినప్పుడు మానిటరీగా ఏవో వస్తున్నాయని అనుకునేవారు తప్పితే తను పడినటువంటి బాధ ఇంకోళ్ళకి షేర్ చేసుకోవాలని ఉండేది కదా. ఎప్పుడు లేదు. అసలు పర్సనల్ గా ఆలోచించడం అనేటటువంటిది ఎప్పుడు లేదు. అందుకని ఆయన మనస్తత్వం అటువంటిది. నాన్నతో మీకున్న ఒక మంచి స్వీట్ మెమరీ చెప్పండి. ఎంతసేపు గడిపినా ఏదో ఒక చిన్న సంఘటన మీకు అలా గుర్తుండిపోతుంది. అంటే చాలా వరకు ఆయనతో తిరగటమే ఒక స్వీట్ మెమరీ. తర్వాత మీ ఇద్దరం కూరలకు వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నన్ను కూరలు ఇచ్చేవారు కాదు. నాకు కూరలు అంటే ఇష్టం, వంటంగా ఇష్టం. మా ఇంటికి ఒకసారి భోజనం కూడా పిలిచారు. పిలిస్తే మా ఆవిడ కంగారు పడిపోయింది. అసలు కొత్తలో ఈయనెవరో తెలియదు కదా. పడిపోయి భోజనం పిలిస్తే ఏమిటా నెయ్యి వేయడం, ఏ బాగా ఉంది ఇంట్లో నెయ్యి అన్నప్పటికీ ఇది కంగారు పడిపోయింది. చారు తాగుతారా? అటువంటి పెట్ట ఇక్కడ పోసి పెడిపో ఏడు రాబో. ఆయన ఫోన్ చేసి చేతులు కడుక్కుని బయటకు వెళ్ళేంత వరకు దానికి టెన్షన్ దగ్గర ఏమవుతుందో ఏమిటో వ్యవహారం అలా కూర్చుంది. కానీ ఆయనతో తిరిగినటువంటివన్నీ ఎప్పుడు గుర్తుండేవే. అమ్మాయిని పిలిచేవారు కదా. తర్వాత అప్పట్లో నాకు సంగీతపరమైనటువంటి వ్యాసంగం ఓలేటి గారితో పెరిగే టైంకి ఈ లేరు. అంతవరకు నేను బాగా ఆయనకు ఉపయోగపడ్డాను. నాతో అనేక కార్యక్రమాలు బయటకు వెళ్ళడం జరిగింది. పైగా బయటికి ప్రోగ్రాం పెడుతున్నామంటే ఎప్పుడైనా ఆయనకు తోచినప్పుడు రే ఇది ఎట్టే పెట్టు అని దేవుడు నొక్కేవారు. ఏవో కాగితాలు డబ్బు ఎందుకు ఇది అన్నా కొంచెం పనికి వస్తుంది అంతే. అంటే మించి లోపల వాత్సల్యం ఉండేది. తర్వాత రేడియోలో ప్రసంగం
ప్రసంగం చేసేటటువంటి పద్ధతి బాగా తెలిసినటువంటి వాడు అంటే లైక్ చేసేవాడు. ఈ ఊళ్ళో మహతి శంకర్ అంటే ఇష్టం. జంధ్యాల మహేష్ శంకర్ గారు. మహతి శంకర్ అంటే ఇష్టం. తర్వాత అప్పట్లో ఫణిశర్మ నాకు ఐడియా లేదు, పరిచయం ఉన్నాడో లేదో తెలియదు. మాడుగుల నాగపడి శర్మ అప్పటికి లేదు, నాకు కూడా ఐడియా లేదు. తర్వాత కొంతమంది, కానీ నేను విన్నది అవునో కాదో నాకు సరిగ్గా తెలియదు.